హలో అందరికీ, ఒకే రకమైన పిండితో నేను 2 రకాల బజ్జీలు చేస్తున్నాను. ఫస్ట్ బ్రెడ్ బజ్జీ, మిర్చి బజ్జీ స్ట్రీట్ స్టైల్లో ఇంట్లోనే రుచిగా టేస్టీగా ఈ విధంగా తయారు చేసుకోండి. మీరు కావాల్సి వస్తే వంకాయ బజ్జీ, అన్ని రకాల బజ్జీలు చేసుకోవచ్చు పిండితోటి. ఫస్ట్ శనగపిండి తీసుకొని కారపొడి వేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. వాము నలిపి వేసుకోవాలి. తర్వాత వంట సోడా అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి. తర్వాత నీళ్లు పోసుకుంటూ కొద్ది నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి, ఉండలు లేకుండా. ఇడ్లీ బ్యాటర్ టైప్లో కలుపుకోవాలి. బజ్జీలు పర్ఫెక్ట్గా రావాలంటే పిండి కలిపే దగ్గరనే ఉంటుంది అసలైన ట్రిక్. ఈ విధంగా కొంచెం ఇడ్లీ బ్యాటర్ టైప్గా కలుపుకోవాలి. నీళ్ళలా కలుపుకుంటే బజ్జీలు అస్సలు మంచిగా రావు. తర్వాత మిల్క్ బ్రెడ్ తీసుకొని ఇది మధ్యలో ఇలా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకున్నాను. తర్వాత ఇందులో డిప్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం నూనెలో వేయగానే మంట అనేది చిన్నగా పెట్టుకోవాలి, లేకపోతే లోపల పిండి ఉడకదు. మంట హైగా పెడితే ఒక 5 నిమిషాలు లోగా పెట్టాక తర్వాత మీడియంకి పెట్టుకోవాలి. ఈ విధంగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఈ విధంగా కాలాక నూనె వడగట్టుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా బ్రెడ్ బజ్జీ తయారైపోయింది. ఈ విధంగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు స్ట్రీట్ స్టైల్లో. తర్వాత మిర్చి బజ్జీ తయారు చేసుకున్నాం. ఫస్ట్ బజ్జీకి ఈ విధంగా పెద్దగా కొంచెం దొడ్డుగా ఉండే మిర్చిని తీసుకొని ఫ్రెష్గా కడుక్కొని ఈ విధంగా కింద ఎడ్జెస్ కట్ చేసుకొని మధ్యలో ఘాట్లు పెట్టుకొని లోపల ఉన్న సీడ్స్ రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసేసి మధ్యలో ఉప్పు పెట్టుకోవాలి. కొంచెం చిటికెడు ఉప్పు పెట్టుకోవాలి. ఈ విధంగా అన్ని కట్ చేసి ఉప్పు పెట్టుకున్నాను. తర్వాత ఈ పిండిలో ఈ విధంగా ముంచి మిర్చిని వేడివేడి కాగిన నూనెలో వేసుకోవాలి. పిండి అనేది ఖచ్చితంగా ఇడ్లీ బ్యాటర్ టైప్లా కలుపుకోవాలి. అంటే ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఉండాలి పిండి. ఈ విధంగా కాలాక ఇంకో వైపు తిప్పుకొని మంచిగా కాల్చుకోవాలి. ఈ విధంగా కాలాక నూనె నుండి వడగట్టుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా స్ట్రీట్ స్టైల్ మిర్చి బజ్జీ తయారైపోయింది. ఇలా ఒక పిండితోటే ఎన్నో రకాల బజ్జీలను చేసుకోవచ్చు. పిండి అనేది కరెక్ట్గా కలుపుకోవాలి.